హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా జనవరి 16, 2026లో ఒక్క రెస్టారెంట్‌లో మినిసోటాలో ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్‌ని ఐసీఈ వాళ్ళు రైడ్స్‌లో పట్టుకోవడం జరిగింది అనే న్యూస్ అయితే సంచలనంగా పదే పదే ట్రోల్ చేసి మరీ చూపిస్తున్నారు గదా! నాకవి కొన్ని పోస్ట్‌లు ఆహ్, ఫార్వర్డ్ చేశారనమాట. ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ రైటా? రాంగా? అనేసి. సో, నేను ఎలాగో వాళ్ళకి రిప్లై ఇస్తాను. కాకపోతే వెంటనే కాకుండా 2 డేస్ బ్యాకే నాకు ఈ విషయం తెలిసింది. కాకపోతే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి టైం పట్టింది. మెయిన్ ఏంటంటే, ఈ విషయం గురించి ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివే కాబట్టి, సో, మెయిన్ పాయింట్‌కెళ్ళిపోదాము. మనకి మినిసోటాలో ఆహ్, ఒక యూట్యూబర్ ఒక విషయం అయితే బయట పెట్టాడు కదా! అదే డే కేర్ స్కామ్ అనేది. ఆ డే కేర్ స్కాము ఆ యూట్యూబర్ బయట పెట్టడం వల్ల మినిసోటా అంతా కూడా ఐసీ రైడ్స్ అయితే సీరియస్‌గా జరుగుతున్నాయన్నమాట. అది చిన్న ఫ్రాడ్ గాదండి. ఒక్క డే కేర్ లింక్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పి నేమ్ పెట్టుకొని ఆహ్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు లూట్ చేశారనమాట. అది చిన్న స్కామ్ గాదు. చాలా అమెరికా చైల్డ్ కేర్ సిస్టమ్‌లో పెద్ద ఫ్రాడ్ అనమాట అది. అదే సోమాలియా కంట్రీ వాళ్ళు చేశారనేసి అంటున్నారు గానీ, పూర్తిగా ఇన్వెస్టిగేషన్‌లో వాట్ ఈస్ వాట్ అనేది కూడా కంప్లీట్‌గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనకి పూర్తి డీటెయిల్స్ వస్తాయనమాట. ఏదైనా కూడా ఆహ్, స్టార్టింగ్‌లో ఏంటి, ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌కి రైడ్ జరిగిన అక్కడ ఉంటే మనకి అక్కడ వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేంది అనేసి మనకు ఆ కన్వర్జేషన్ మాత్రం తెలుస్తది. రిమైనింగ్ అంతా కూడా మనం ఎక్స్‌పోస్ట్ నుంచి తీసుకోవడమో, లేదంటే సోషల్ మీడియా నుంచి అసలు ఇది ఎంతవరకు నిజమో చాట్ జీపీటీ గానీ, గూగుల్ నుంచి గానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి చెప్తామనమాట. ఎవ్వరికీ 100% ఏది ఆ డీటెయిల్స్ వచ్చే వరకు తెలీదనమాట. మినసోటా అంతా గూడా ఐసీ రైడ్స్ జరుగుతున్నాయనమాట. ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న ఏదైనా సస్పీషియస్ ఇన్ఫర్మేషన్ గానీ, సస్పీషియస్ మనుషులున్నారని తెలిసినా గానీ, అది చిన్న స్కామ్ గాదు. చాలా పెద్ద స్కాము. అలాంటి స్కామ్ అనేది మినసోటాలో జరిగినప్పుడు వాళ్ళకేంటంటే ఇంకెక్కడైనా ఏమన్నా తెలుస్తాయని జెప్పి రైడ్స్ అయితే సీరియస్‌గా చేసినప్పుడు ఒక రెస్టారెంట్‌లో ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ అయితే అన్‌డాక్యుమెంటెడ్ అనేసి వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఐసీ వాళ్ళకి ఎలా చెప్పి పంపిస్తారంటే, ఎవరైనా సస్పీషియస్‌గా అనిపించినా గూడా, ఎవరైనా అన్‌డాక్యుమెంట్ అనిపించినా గూడా, ఎవరి మీద ఏదైనా చిన్న డౌట్ వచ్చినా గూడా మీరు పట్టుకురండి. మనం ఇన్వెస్టిగేషన్‌లో తేల్చుకొని అసలు వాట్ ఈస్ వాట్ అయిన తర్వాత పంపిద్దామన్న ఆ తరుణంలో వస్తారనమాట వాళ్ళు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళకి ఏదైనా డౌట్ అనిపించినా ఎందుకంటే బేసిక్‌గా ఎఫ్1 స్టూడెంట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వస్తారు, చదువుకుంటారు. కాలేజీ కొన్ని పర్మిషన్ ఇస్తది. అలాంటి అంటే కాలేజీకి సంబంధించిన ఏదైతే పర్మిషన్ ఆ కాలేజీ ఆ లెవెల్‌లో ఆ ఏరియాలోనే వాళ్ళు జాబ్ చేయాలి. వాళ్ళిచ్చిన పర్మిషన్. ఎందుకంటే బయట ఇక్కడెక్కడ గూడా ఆహ్, స ఎక్కువ కూడా చూడండి గ్యాస్ స్టేషన్స్‌లో వర్క్ చేస్తారు. రెస్టారెంట్‌లో వర్క్ చేస్తారు. ఇక్కడెక్కడ గూడా వాళ్ళు అది లీగల్‌గా అది కరెక్ట్ కాదని జెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడేంటి మనకు మీకు నేను చెప్పాలనుకుందేంటంటే ఎఫ్1 గాని, హెచ్1 గాని, హెచ్4 ఏడీ గాని, ఎల్1 కానీ ఇవన్నీ కూడా మనం డాక్యుమెంటెడ్ వీసాస్‌లోనే ఉంటాము. మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటది. వ్యాలిడ్ పాస్‌పోర్ట్ ఉంటది. వ్యాలిడ్ ఐ-94 ఉంటది. అవన్నీ ప్రాపర్‌గా మన దగ్గర ఉంటాయన్నమాట. సో, మనం ఇక్కడ అన్‌డాక్యుమెంటెడ్‌గా లేము. డాక్యుమెంటెడే. కాకపోతే కొన్ని వాటికి మనం ఇల్లీగల్ అనమాట. వాళ్ళ రూల్ ప్రకారం ఇల్లీగల్ అదంతా చేసే పనంతా కూడా ఇల్లీగల్ అనమాట. ఇప్పుడు వాళ్ళేంటి వీళ్ళని పట్టుకుంటారు. ఇక్కడేంటంటే ఇప్పుడు మీకు చిన్న తప్పని గాదు. ఇప్పుడు మన ముందరెళ్తుంది. ముందర వాళ్ళకి మనం ఏదైనా ఇండీసెన్స్‌గా బిహేవ్ చేసినా అనిపించినా మన మీద కంప్లెయింట్ ఇస్తారు. మనం హారన్ కొట్టినా తప్పే. మనకి ఏదైనా వాళ్ళకేంటంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌కి అతిక్రమంగా మనం ఏమైనా ప్రవర్తించినా, కంప్లెయింట్ ఇచ్చినా గూడా మనల్ని అలాగే చేతులకి కాఫ్స్ యేసుకొని తీసుకెళ్తారు. అదేంటంటే అక్కడ జరిగిన సినారియో డైరెక్ట్‌గా అక్కడ చూసిన వాళ్ళకి తెలుసు. సోషల్ మీడియాలో ఆ వీడియో తీసి పోస్ట్ చేసిన వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే కాప్స్ ఏసి తీసుకెళ్లారు. అది పెద్ద క్రైము అని చెప్పేసి రూమర్ అయితే క్రియేట్ అయిపోయింది. అలా అలా అది స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. వాళ్ళు ఇల్లీగల్‌గా జాబ్ చేశారు. వాళ్ళు క్యాచ్ చేశారు వాళ్ళని. అంతా కాకపోతే వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారు. కాకపోతే ఎఫ్ఎన్ స్టూడెంట్స్ వర్క్ చేయకూడదు. ఇల్లీగలు. ఆ టైంకి వాళ్ళు తప్పించుకున్నా కూడా అది వాళ్ళ ఫ్యూచర్ టైమ్‌లో ఎఫెక్ట్ అవుతదండి. నేనేందంటే ఆ టైంకి అది చిన్న మిస్టేక్ అని చెప్పి వాళ్ళు ఒకరోజు ఉంచుకున్నారు. ఇన్వెస్టిగేషన్ అంతా చేశారు. డాక్యుమెంట్ పరంగా అంతా ఓకే. వదిలేసారు. కాకపోతే ఏందంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళ రికార్డ్‌లో ఐసీఈ వాళ్ళదే వీళ్ళని పట్టుకున్నాము. వాళ్ళ పాస్‌పోర్ట్ నంబర్ ఉంటది. వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటది. ఇప్పుడేంటంటే మొత్తం ఒక్క డిపార్ట్‌మెంట్‌లో డేటా వెళ్ళింది అంటే ఇంకో డిపార్ట్‌మెంట్‌కి డేటా షేరింగ్ చేసుకుంటా ఉంటది. ఇప్పటికి అది ప్రాబ్లమ్ లేకపోయినా కూడా ఫ్యూచర్‌లో అది ఎప్పటికైనా ప్రాబ్లమ్ అయితదనమాట. మనం చూస్తున్నాము. ఇప్పుడు రీసెంట్‌గా గ్రీన్ కార్డ్‌లు చాలా క్యాన్సిల్ అయిపోతున్నాయి. గ్రీన్ కార్డ్‌లు ఇప్పుడు హిస్టరీ కాదది. ఎప్పుడెప్పుడో హిస్టరీ అనమాట.
చాలామంది ఏమనుకుంటారంటే, ఒకవేళ ఎందుకు వర్క్ చేస్తున్నారని అడిగితే, లైక్ ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంటో, రిలేటివ్స్ వాళ్ళ రెస్టారెంట్‌లో ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడానికొచ్చాము. సంథింగ్ ఆ టైంకి వాళ్ళు అడిగిన దానికి మీరేం చెప్తున్నారు? వాళ్ళు దానికి సాటిస్ఫై అయ్యారా లేదా? ఒకవేళ వాళ్ళు ఫస్ట్ లెవెల్ ఒకవేళ వెరిఫికేషన్ వాళ్ళకేం తెలీదు. జస్ట్ మేబీ వాళ్ళకి చెప్పి పంపిస్తారంతే. మీకు సస్పీషియస్‌గా ఉంటే వాళ్ళని క్యాచ్ చేయండి అని చెప్పేసి. నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి పంపించినప్పుడు మీ మీ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసి ఓకే. ఇక్కడంత ఆహ్, క్రైమ్ ఏం లేదు. కాకపోతే ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారు అనేది ఆ టైంకి మిమ్మల్ని ఆ టైంకి చెప్పి వదిలేసినా కూడా అదే ఎట్లా మీకొక రిమార్క్ అయితే పడిపోతది కదా! ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారని చెప్పేసి. ఇది ఇప్పటికి ఏమనిపించకపోయినా లాంగ్ టైమ్‌లో మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదైతే జరుగుతుందో అదన్నిట్లో కూడా ఇది క్యారీ అవుతానే ఉంటదనమాట. ఇప్పుడున్న సిట్యుయేషనే చెప్తున్నాను. సో ఇప్పుడు మనకేమనిపిస్తదంటే చాలామంది కామెంట్స్ ఎలా పెడతారంటే, చదువుకోవడానికెళ్లారు గదా! మీకెందుకు రెస్టారెంట్‌లో వర్క్ చేయడం, గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేయడం అనేసి వాళ్ళందరికీ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఏదైతే అనుకోనొస్తామో అలా ఉండదండి లైఫ్ ఇక్కడ. ఇక్కడికొచ్చిన వాళ్ళకి లైఫ్ అనేది క్లారిటీగా ప్రతి ఒక్కరికి అది ఉన్నోడా, లేనోడా అని కాదు. ప్రతి ఒక్కరికి రియల్ లైఫ్ అనేది అర్థమవుతది ఇక్కడ. కొన్ని సిట్యుయేషన్స్ డిమాండ్ చేస్తాయన్నమాట. మనకేందంటే ఒక డాలర్ ఈక్వల్ టు 90 రూపీస్ అన్నప్పుడు ఎప్పుడు కూడా రాగానే మనం ఎలా ఆలోచిస్తామంటే బేసిక్‌గా ఆల్రెడీ పెళ్ళయ్యి వాళ్ళే ఎంతో మెచ్యూరిటీగా ఆలోచిస్తారనుకుంటాము. చదువుకున్న వాళ్ళొస్తే ఇండియాలో ఎంతో కొంత జాబ్ జేసేసి కొంతమంది ఎంఎస్ చదవడానికొచ్చినప్పుడు వాళ్ళకేమనిపిస్తదంటే అసలు ఆల్రెడీ ఎన్నో లాక్స్ పెట్టి కాలేజీకి చదువుకోవడానికొస్తాము. మళ్ళీ కూడా ఏం చేయకుండా మనం ప్రతిసారి పేరెంట్స్ మీద డిపెండ్ అవుతామన్న ఆ భయంతో వాళ్ళేందంటే వాళ్ళకే వాళ్ళు సంపాదించుకోవాలి. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదని జెప్పి వాళ్ళ ఆలోచన విధానం అలా ఉండడం వల్ల ఏదో చేయాలనే తపనతో, ఆ ఆరాటంతో సంథింగ్ ఎంతో కొంత కొంచెం మనకి రన్నింగ్ అవుతుంటది. మన డబ్బులు మన సర్వైవల్ మనం చేసుకుంటామనే ఆతృతతో వాళ్ళు రెస్టారెంట్‌లో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేగాని సరదా గాదు, వాళ్ళేదో ఫ్యాషన్ అని గాదు. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ అలా డిమాండ్ చేస్తాయన్నమాట. కాకపోతే నేనేంటంటున్నా అంటే, అప్పుడంతా చాలామంది మీరు వినుంటారో లేదో ఇక్కడికి ఎలా వచ్చారో తెలీదు. కొంచెం మనీ అయితే ఎర్న్ చేసుకున్నారు. ఇండియాలో 10 సంవత్సరాలు మనీ సంపాదించి సేవ్ చేసిన ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో, అమెరికాలో 1 ఇయర్‌లో అయిపోతది. ఎందుకంటే మనీ మనకక్కడ ఇక్కడ డాలర్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనీ కదా! 90 రూపీస్ మనీ కదా! ఎగ్జాంపుల్‌కి. మనకి అలా చాలామంది బ్యాక్ స్టోరీస్‌లో చాలా విన్నామండి. అమెరికా ఎళ్లి సంపాదించుకొని, మళ్ళీ ఇండియాకెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు అలా చాలా విన్నాము. బట్ అది ఒకప్పుడు. బట్ ఇప్పుడు సినారియో అలా లేదు. మనం ఎప్పుడు సిట్యుయేషన్ తగ్గట్టుగా మనం గూడా మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి, ఇప్పుడున్న ఈ సీరియస్ సిట్యుయేషన్స్‌కి మన లైఫ్‌ని రిస్క్‌లో పెట్టడం ఎందుకు అని నా చిన్న సజెషన్ అనమాట. మనం ఎప్పుడైనా ఇక్కడ గెస్ట్ లాగే ఉండాలి, పోవాలి. ఇక్కడ కంప్లీట్‌గా ఉండాలి అనుకుంటే, ఇక్కడ కల్చర్‌కి, ఇక్కడ రూల్స్‌కి నువ్వు అడాప్ట్ అయిపోవాల్సిందే. అలా అనుకుని నువ్వు ముందరికెళ్తేనే నువ్విక్కడ సర్వై అవ్వగలవు. లేదు మనం ఎప్పటికైనా ఇక్కడ గెస్ట్ లాగే ఉండాలంటే, గెస్ట్ లాగా వచ్చిన వాళ్ళం జాబ్ చేయనిస్తారా అండి? చాలా విన్నాము రీసెంట్‌గా అయితే. చాలా మందికి రివొకేషన్ మెయిల్స్ వచ్చాయి. కొంతమందికి మీకు లాస్ట్ వీడియోలో చెప్పుంటాను. కొంతమందికి రివొకేషన్ మెయిల్స్ ఎందుకొచ్చాయో కూడా తెలీదు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్‌లో ఎక్కడో ఒక డీవై రిలేటెడో లైక్ ఏదైనా పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళో ఏదైనా చిన్న రికార్డ్ ఉన్నా కూడా వాళ్ళ దాని మీద వాళ్ళకి హిస్టరీలో అంతా బయటపడుతుందనమాట. లైక్ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు గానీ, స్టాంపింగ్‌కెళ్ళినప్పుడు గానీ, గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కెళ్ళినప్పుడు గానీ, ఎక్కడో దగ్గర అదైతే రివీల్ అయితుందనమాట. అందుకని మీరు ఈరోజు చేసే చిన్న మిస్టేక్ రేపు మీ ఫ్యూచర్‌లో ఎంఎస్ చదువుకోవడానికొచ్చారు అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ సెటిల్ అవ్వడానికే చూస్తారనమాట. అలా సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు స్టార్టింగ్‌లో ఈ చిన్న చిన్న స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి గదా! మీరు సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న రెస్టారెంట్లు, ఈ పార్ట్ టైమ్ జాబులు మీకు పర్మనెంట్ కాదనుకుంటా. మీరు సర్వైవ్ అవ్వడానికి మీరు చేస్తున్నారు. ఎవరిని తప్పు ఉద్దేశించట్లేదు. కాకపోతే మీరు చేసే స్టెప్ అనేది మీ ఫ్యూచర్‌కి రాంగ్ అవుతుంది గదా! పేరెంట్స్ ఎంతో ఒప్పించుకొని, లోన్ తీసుకొని, కాలేజీ ఫీజ్ కట్టడం కోసం ఎంతమంది స్ట్రగుల్ చేశారో నా సర్కిల్‌లో చాలామంది నేను చూసాను. అలాంటి వాళ్ళు కొంచెం ఎంతో 40,00,000 పెట్టిన దగ్గర ఇంకో 10,00,000 పోతాయి మీ సర్వైవ్ అవ్వడానికి. మీ రూమ్ ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి రూమ్‌లోనే ఉంటారు కాబట్టి, మీకు కొంచెం ఖర్చులు తక్కువే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు ఒక 2 ఇయర్స్ కొంచెం కష్టపడి చేస్తే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటది కదా! మేబీ ఎందుకంటే ఈ లాటరీ సిస్టమ్ బ్యాన్ చేసేస్తాను అంటున్నా గూడా, ఈ వేజ్ లెవెల్ సిస్టమ్‌కెళ్ళిపోయినా కూడా ఇప్పట్లో బయట నుంచి చాలామంది తక్కువ ఆప్షన్స్ వచ్చేది. ఇక్కడ ఎవరైనా ఉన్నారు ఎంఎస్ స్టూడెంట్స్ అంటే గనక వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంది. మీ డిసడ్వాంటేజ్‌ని తట్టుకొని ఒక స్టెప్ ముందరికెళ్ళాలంటే కొంచెం వెయిట్ ఫర్ గుడ్ టైమ్ అనమాట. అంతే. అంతకు మించి అండ్ ఇంకొకటేందంటే ఐసీ రైడ్స్ జరిగినప్పుడు ప్రాపర్‌గా వాళ్ళకి మన దగ్గర డాక్యుమెంటెడ్ అయినా కూడా, మనం ప్రాపర్‌గా లీగల్ అయినా కూడా,
వాళ్ళని ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెంట్ అండి ఇక్కడ. వాళ్ళొచ్చినప్పుడు కనీసం వాళ్ళకి ప్రాపర్‌గా ఎలా ఉండాలంటే నాకన్నీ తెలుసు నేను లీగల్‌గానే ఉన్నానని ఎప్పుడు గూడా ఎవరు చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళలా మన నుంచి అలా ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. మనం ఎంత లీగల్ అయినా కూడా వాళ్ళు కొంచెం ఒక ట్రీట్ చేసే విధానం వేరే ఉంటదనమాట. ఆ విధానంలో మనం వెళ్ళాలి. లేదంటే వాళ్ళకి కొంచెం మీరు లాస్ట్ టైమ్ జూసుంటారు. వాళ్ళొచ్చినప్పుడు హడావిడిగా పరిగెత్తడము, భయపడి అట్లా ఉరకడం వల్ల వాళ్ళకేందనిపిస్తదంటే మనమేదో వాళ్ళని ఏదో చేయబోతున్నాం అని జెప్పి వాళ్ళు ముందరే వాళ్ళకేంటంటే అన్ని రైట్స్ ఇచ్చేస్తారనమాట. ఇది ఇక్కడ రూలే అనమాట అది. ఎందుకంటే వాళ్ళకి మనం వాళ్ళని ఏదైనా చేస్తామనే భయంతో వాళ్ళు మనం ఏదో చేసేస్తారనమాట. అందుకని వాళ్ళొచ్చినప్పుడు అట్‌లీస్ట్ బీ పేషెన్స్ అండ్ సైలెంట్‌గా హడావిడి చేయకుండా, ఉరకకుండా మనం చాలా వీడియోస్‌లో భయంకరంగా పెట్టున్నారనమాట. పోస్ట్‌లు ఎలా ఉంటే వాళ్ళొచ్చినప్పుడు అరచ అరి అర అరచ అంటే ఆ సినారియోకి నేను ఇక్కడ కూర్చొని చెప్పడం గాదు. ఆ సినారియోలో ఫేస్ చేస్తే అది అర్థమవుతది. ఐ అండర్‌స్టాండ్. బట్ మన సెక్యూర్‌లో మనం ఉండాలని చెప్పి జస్ట్ ఒక చిన్న నా సజెషన్ చెప్పాననమాట. ఆహ్, సో, కొంచెం పార్ట్ టైమ్ జాబులకెళ్తున్నారు అంటే గనక అది ఎంతవరకు ఏంటి? ఎందుకంటే చాలా చూస్తున్నారు. చూస్తూ కూడా భయాందోళనగా చేయకండి. ఏదైనా మనీ ఇష్యూ ఉంది అంటే గనక హ్మ్. మీ ఫ్రెండ్సో, మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని కొంచెం సర్వైవ్ అవ్వడానికి చేయండి. 2 ఇయర్స్ ఎంఎస్ ఉంటుంది మీకు. 2 ఇయర్స్ తర్వాత మీరు ఓపీటీలో చేసుకోవచ్చు. సెమ్ ఓపీటీ ఆప్షన్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్ మీరు కొంచెం ఆహ్, కష్టపడి చదివితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటదని అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.